నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ప్రతి ఒక్కళ్ళకి దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు ఆ అమ్మవారి అనుగ్రహము మీ కుటుంబానికి మీకు ఉండాలని, అన్ని చోట్ల అన్ని విధాల మీ యొక్క పనులు సాకారం అవ్వాలని, మీ మనోవాంఛితాలు తీరాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి విజయం చేకూరాలని మనసారా కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు. అయితే ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే వృత్తి రంగంలో, అంటే మీరు ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తి రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే తీసుకోండి, మంచి జరిగే అవకాశం ఉంది. సహచరులు సహకరిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ సానుకూలంగానే సమస్య పోయే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థిక లాభాలు మీకు ఆశించినంతగా రాకపోవచ్చు. నిరాశ అయితే పడకండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యనారాయణ స్వామికి ఈ రోజు తెల్లవారుజామునే అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక, అంటే రాగి చెంబులో నీరు పోసుకుని స్వామివారికి అర్ఘ్యం ఇచ్చుకుని మీ యొక్క ఇబ్బందిని కానీ సమస్యని కానీ చెప్పుకున్నట్టయితే కనుక మీ జాతకంలో రవిగ్రహానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధనాదాయ మార్గాలు 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ధన ప్రాప్తి కనబడుతోంది. ఆకస్మిక ధన సంబంధించిన శుభవార్త వినడానికి కూడా అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు లాభాన్ని తెచ్చిపెడతాయి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయము. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండడంతో పాటు ఒక శుభకార్యానికి సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అలా ఉంటే కనుక వెంటనే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. విజయాలు సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు అమ్మవారికి నిత్య పూజలతో పాటుగా నిమ్మకాయతో దీపాన్ని వెలిగించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వృత్తిలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంస పొందడంతో పాటు ఎవరెవరు ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి శుభవార్తలు వినే అవకాశంతో పాటుగా వ్యాపారంలో మీకు లాభదాయకమైన ఆఫర్స్ వచ్చే అవకాశము, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, కొత్త వ్యాపారస్తులు అంటే కొన్ని వ్యాపార సంస్థలు మీతో కలిసి చేద్దాము, భాగస్వామ్య వ్యాపారం చేద్దాము అనే నిర్ణయాలు, అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటివి ఏమైనా వస్తే కనుక తక్షణమే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. స్నేహితులు బంధువుల దగ్గర నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మానసిక ప్రశాంతత కనబడుతుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం. దీంతో పాటు మీరు తీర్థయాత్రలు కానీ క్షేత్ర దర్శనం కానీ చేయవలసిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహావిష్ణువుకు తులసి పత్రాలను మీ పేరిట ఆలయంలో కానీ లేదా మీ యొక్క పూజా గృహంలో కానీ స్వామివారికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పాత సమస్యలు తీరడంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త, కొంత ఎలా ఉండాలంటే అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆస్తి వాహన సంబంధిత విషయాలకు ఈరోజు శుభప్రదంగా ఉండడంతో పాటు స్థిరచరాస్తులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరగడంతో పాటు ఒక శుభకార్యానికి సంబంధించి, అది వివాహం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి సంబంధించిన నిర్ణయం ఈరోజు తీసుకోక తప్పదు అన్నట్టుగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో పాలు తేనెతో శివుడికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే, అంటే అదే అర్చనతో పాటు అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో ఉన్నతమైన స్థానంలో మీరు నిలబడే అవకాశంతో పాటుగా ఒక కీలకమైన అంశము మీకు ఉద్యోగస్తులకు, ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా ఒక కీలకమైన అంశము మీకు ఈ సమయంలో జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు ఆశించినంతగానే ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా స్నేహితులు మీ యొక్క సహాయాన్ని కోరతారు. వాళ్ళ సహాయం కాకుండా మీ సహాయమే వాళ్ళు అడిగే పరిస్థితికి వస్తుంది. దీంతో పాటు సామాజికంగా గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు మీరు ఏదైతే అనుకుంటారో, గత కొన్ని నెలల నుంచి ఆగిపోయిన పని కానీ, మీరు అనుకున్న పని కానీ ముందుకు వెళ్ళని పరిస్థితి గతంలో ఉంటే అది ఈ రోజు నుంచి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఉదయము ఆదిత్య హృదయాన్ని పఠించడం కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి
రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తవడంతో పాటు విద్యార్థులకు శుభప్రదమైన ఫలితాలు వీరు అందుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరగడంతో పాటు దూర ప్రయాణాలు లాభదాయకంగా మారే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి వడపప్పు బెల్లము నివేదన చేసినట్టయితే అది మీ ఇంట్లో కావచ్చు, దేవాలయానికి మీరు ఇచ్చినా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యయాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అనుకోని ఖర్చులు రావడము, అనుకోని బంధువులు రావడము, ఇలా కొంత ఖర్చు అయ్యే అవకాశము కనబడుతోంది. ఈ విషయంలో కొంత సమన్వయం పాటించుకోండి. కానీ కొన్ని విషయాలు మీకు అసంతృప్తిని, నిరాశను మిగిల్చేటట్టుగా గోచరిస్తోంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే వృత్తిలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు మాత్రము ఫాస్ట్గా అంటే విజయవంతంగా సక్సెస్ఫుల్గా త్వరితగతిన పూర్తయ్యేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారికి దసరా నవరాత్రులు కాబట్టి దుర్గా అమ్మవారికి యథావిధిన పూజ చేసుకుని ఈ రాశి వారు మాత్రము మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమతో పూజ మీ అంతటా మీరు గృహంలో చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొన్ని ఆలస్యం ఉన్నా కానీ పనులు మాత్రం శుభప్రదంగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. అయితే బంధువుల సహాయ సహకారాలు మీకు ఈ రోజు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మానసిక ప్రశాంతత పెరగడంతో పాటు వ్యాపారంలో కొద్ది జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయండి. అంటే ధనపరంగా కావచ్చు, లేదా వస్తువుల పరంగా కావచ్చు, మీరు కొంత మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ వీటిల్లో ఏదైనా ఒకటి జరిగేందుకు సూచన కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో నువ్వుల నూనె వేసి దీపం పెట్టినట్టయితే కనుక కొంత గోచార రీత్యా కావచ్చు, మీ యొక్క జాతక రీత్యా కావచ్చు, ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకోని శుభవార్తలు వినడంతో పాటు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. అప్రయత్నంగా ధనం కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు ముందుకు వెళ్తాయి. విద్యారంగంలో ఉన్న వారికి శుభప్రదమైన ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలు ఆశించిన దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, లేదా కొత్తగా వ్యాపారంలోకి రావడం కానీ, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళు కొత్తగా ఏది ప్రారంభించాలనుకున్నా, ఉద్యోగ నిమిత్తంగా, విద్య నిమిత్తంగా, వ్యాపారము, ఇలా ఏదైనా సరే ఈ రోజు మీకు అనుకూలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. గురుబలంతో పాటు మీకు జాతక పరంగా కూడా కొన్ని అనుకూలతలు వచ్చే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పదోన్నతులు కలగడంతో పాటు అనుకోని శుభవార్తలు వినడంతో పాటు మీ యొక్క స్థాయి పెరగడంతో పాటు సమాజంలో మీ పేరు ఎక్కువగా వినపడడంతో పాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు, ఆశ్చర్యకరమైన మీరు ఊహించినటువంటి సత్కారాలు పొందడంతో పాటుగా కొన్ని శుభకార్యాలు కూడా ఇంట్లో జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మానసికంగా కొంత ఉల్లాసం, గతమంతా ఇబ్బంది పడి ఉన్నట్టయినా మానసికంగా అది తొలగిపోయి ఉల్లాసంగా సంతోషకరంగా ఉండే అవకాశం కనబడుతోంది. దూరమైన వారు దగ్గరయ్యేందుకు కూడా సమాచారం సూచనప్రాయంగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో ఎర్రని పువ్వులను మీ పేరిట ఇచ్చుకుని పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజు గోచరిస్తోంది. నిరాశ చెందకండి. వృత్తిలో కొంత ఇబ్బందులు కలగడము, నష్టపోవడము, ధనపరంగా, ప్రయాణపరంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. బంధువులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాటను సంయమనంతో పాటించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు తిరిగి మళ్ళా మొదలయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో నష్టాలు, ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ కానీ, ధనము కానీ, లేదా ఏదైనా వస్తువును కానీ పోగొట్టుకునేందుకు అవకాశాలు కనబడుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు శివుడికి బిల్వదళాలతో మీ పేరిట ఆలయంలో కనుక పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు ఆశించిన దానికన్నా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటుగా వృత్తిలో ఉన్నతమైన స్థానంలో మీరు ఉండే అవకాశము గోచరిస్తోంది. విద్యార్థులకు అనుకోని విజయాలు, సక్సెస్
దక్కే అవకాశంతో పాటుగా గత కొంతకాలంగా మీరు దేని గురించి అయితే వెతుకుతున్నారో అవి అంటే దేని గురించి అయితే మీరు ఎక్కువగా శ్రమ పడుతున్నారో అది ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకొని ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురి చేస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు ఆకుకూరలను ఆహారంగా మీ చేత్తో మీరు తినిపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.